లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నుంచి నాగార్జున సాగర్ టికెట్ ఆశించారు. తన గెలుపు కోసం బన్నీ ప్రచారం చేస్తాడని కూడా ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ బరిలో దిగాలి అని యోచన చేశారు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమితో ఆ ప్రయత్నాలు విరమించుకున్నట్లుగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. అనంతరం అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో ఆయన సతీమణి సునీత మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయన భార్య శ్రీదేవి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డితో పాటు నేతలంతా అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.